అందుకే తల్లిదండ్రులైన వారు దేవుని ప్రేమతో నింపబడాలి. పిల్లలకి దేవుని ప్రేమ కొరకు నేర్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్వార్థము, అసూయ ఇలాంటి వాటికి చోటు ఉన్నది అని అంటే సాతానుడు స్వార్థంతో నిన్ను నింపేస్తున్నాడు, అసూయతో నిన్ను నింపేస్తున్నాడు, భయంకరమైన ద్వేషంతో నిన్ను నింపేస్తున్నాడు. అలాంటి వాటి నుండి నువ్వు విడుదల పొంది ఈరోజు నువ్వు దేవుని ప్రేమతో నింపబడాలి. నరహంతకులకి ఏముండదట? నిత్య జీవము ఉండదు. ఎవరు కత్తులతో పొడి చేసుకున్న వాళ్ళ కోసం మాట్లాడట్లా. ఏమంటున్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు అంతే. నీ అన్నను నువ్వు ద్వేషిస్తున్నావా? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అంటే ఒక నరహంతకుడిగా ఉన్నావు. నీ కుటుంబస్తుల్లో ఎవరినైనా నువ్వు ద్వేషిస్తున్నావా? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఒక నరహంతకుడిగా ఉన్నావు. పక్క సహోదరుని, మందిరంలో ఉన్న పక్క సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావా? ద్వేషిస్తున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నీవెలా ఉన్నావు అనంటే నరహంతకుడిగా ఉన్నావు. నరహంతకులకి ఏం లేదట? నిత్య జీవము లేదు.